నల్లగొండ జిల్లాలో వ్యవసాయానికి కష్టకాలం వచ్చి పడింది. సాగునీరు లేక జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా అనుముల మండలం కొట్టాలలో పొట్టదశకు వచ్చిన వరి పైరు నీరు లేక పూర్తిగా నేల రాలింది. నీరివ్వాలని ఎంత వేడుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రస్తుతం మనం నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్నాం. ఇక్కడ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పంటలన్నీ కూడా ఎండిపోయి రైతులు నానా అరిగోసపడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎస్ఆర్ఎస్పి కింద అదే పరిస్థితి, మూసీ ఆయకట్టు కింద కూడా అదే పరిస్థితి. ఈ యాసంగి సీజన్లో మొత్తంగా పంటలన్నీ కూడా మట్టి కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ఎండిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా, ఇంత రైతులు ఆవేదన చెందుతున్నప్పుడు కూడా ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ రైతుల కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక పక్కనే ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ అయితే కేంద్ర బలగాలకు ఒప్పజెప్పారు. కేంద్ర బలగాలు ఒక్క చీమను కూడా డ్యామ్ మీదకి వెళ్ళనివ్వట్లేదు. కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంది, ఇక ఇచ్చేది లేదని కూడా చెప్పారు. దీంతో మరొక తడి ఇస్తే ఈ పంటలను కూడా బాగుపడే అవకాశం ఉన్నప్పుడు కూడా చేజెక్కించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ తడిచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా బోర్డు మీరు అదనంగా వాడుకున్నారు కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా ఇచ్చేయలేదని కుండబద్దలు కొట్టడంతో రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. ఎటు పాల్పొలేని స్థితిలో వాళ్ళందరూ కూడా ఈ పంట పొలాలన్నీ కూడా మేతకు వదిలేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం రోజులుగా మనం ఉమ్మనాలుగు జిల్లా అంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలు, నెర్రలు వారినటువంటి భూములే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక భూగర్భ జలాలు అయితే అడుగంటుకు పోయి బోర్లలో చుక్క నీరు కూడా రావట్లేదు. బోర్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. 3 ఫేజ్ కరెంట్ లేక ఎక్కడికక్కడ బోర్లన్నీ కూడా కాలిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది రైతులు ఉన్నారు. అనుముల మండలం కొట్టాల విలేజ్లో మనం ఉన్నాం. చలమారెడ్డిగూడెం కొట్టాల మధ్యలో మనం ఉన్నాం. రైతులతో మనం మాట్లాడదాం. ఏం పేరే మీ పేరు? నా పేరు దుండిగల్ నరసయ్య. ఓకే, ఏ ఊరు మీది? కొట్టాల గ్రామం. ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? ఇవన్నీ కూడా ఎండిపోయి కనపడతా ఉన్నాయి. ఎందుకు ఎండిపోయాయండి? కొట్టాల గ్రామంలో కనీసం ఒక 60-70 ఎకరాలు సాగు చేశారు వాగు ఆధారంగా. సరే, నాగార్జునసాగర్ ఎడమకాల కింద వాటర్ లేదని చెప్పారు. సరే, అయినా వాగుతోని కొంచెం ఉన్నాయి వాటరు, వేసుకుందామని పోసుకురు. నార్లు వేసారు, నాటేసిన తర్వాత తీరా పంటకు వచ్చింది. ఇక ఒక తడి వస్తే ఒక్కొక్క రైతు బయటపడిపోయి, ఒక్కొక్క రైతు దగ్గర ఎకరాకు ఒక 25,000 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం అయిపోయింది. 3 సార్లు మందులు కొట్టుడు, ఎరువులు వాడటం, అన్నీ కలుపు తీయడం అంతా అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో వాగులో చుక్క నీళ్ళు లేకుండా పోయింది. పొట్ట దశలో ఉన్నాయండి ఇవన్నీ కూడా కోయడానికి? పొట్ట దశలో ఉన్నాయి, కొన్ని కొయ్యే దశకు వచ్చినాయి. ఒకే ఒక తడితోని కోసేది. ఆ ఒక తడి ఏమంటే మాకు నీళ్ళు లేవు, ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు నాయకులు. అందుకని ఇప్పుడు రైతులు చాలా నష్టపోయారు. ఇంకోటి మళ్ళీ అందులో కరెంటు, కొంతమంది లక్షలు కట్టి బోర్లు వేసారు. మళ్ళీ కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేడు. అది కట్ చేస్తున్నారు, ఎప్పుడు తెలుస్తలేదు. అట్లా కొంత నష్టం. నైట్ పూట పోతున్నాం, నైట్ పూట పోతున్నాం. 10 గంటలకు ఇస్తుండు, ఇచ్చినట్టే 5 గంటలకు కట్ చేస్తారు. ఇప్పుడు 10 గంటలకు ఇస్తుండు, జనం పనుకున్న చూస్తారని. మళ్ళీ 12 గంటలకు కట్ చేస్తుండు, మళ్ళీ తెల్లవారు 5 గంటలకు ఇస్తుండు, మళ్ళీ జనాలు వస్తారని. అట్లా కూడా కరెంటు తెల్లవారులు కాపలా కాస్తూ పడుకుంటా. అంత ముందు లేదు కరెంటు మనకు. అప్పుడు 9 సంవత్సరాలు కూడా కరెంటు గురించి మాకు బాధ లేదు, ఈ వాటర్ గురించి బాధ లేదు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అయినా ఈ కాలం విడిచారు, వాగలకు విడిచారు, పండి. కానీ ఇప్పుడు వాగలకు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు సరిగ్గా చూడలేదు. భూగర్భ జలాలు ఎట్లున్నాయండి? నీళ్ళు పోస్తుంది, గ్రౌండ్ వాటర్ పోయింది, మొత్తం పూర్తిగా పోయింది. ఇక్కడ కాదు, ఇక్కడనే కాదు, ఊళ్ళో కూడా సార్, ఒక ఊళ్ళో కూడా మన ఊళ్ళో కూడా సాగునీరు కూడా బోర్లు అడగట్టిపోయారు. అప్పుడే గ్రౌండ్ వాటర్ లేదు. మీ పేరు ఏం పేరండి? వెంకటేశ్వర్లు. ఏ ఊరండి? కొట్టాల. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఎండిపోయి కనపడుతున్నాయండి. కొంత పొట్టదశలో ఉన్నాయి, అవి కూడా ఎండిపోతున్నాయి. ఎందుకండి? నీళ్ళు లేవు, కరెంటు లేదు, భూగర్భ జలాలు పోయినాయి. వాగలకు తడిస్తే పండే. వానకాలం ఇట్నే అయితే తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు నీళ్ళు ఇచ్చి పండించింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరు అడగలేదండి? ఒక్క తడి ఇవ్వండి మాకు, పంటలు బయటపడతాయి అని అడగలేదా? అడిగితే మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెయిన్ కాలకు నీళ్ళు వచ్చినా కానీ నీళ్ళు ఇవ్వలేదు. భూగర్భ జలాలు ఉన్నాయా? లేవు, మొత్తం అడుగంటిపోయినాయి. మొత్తం పొలాలు మొత్తం బోర్లు పోయినాయి. అంతా మొత్తం అయిపోయింది. ఏరియాలో పెద్ద మనిషి అండి జానారెడ్డి గారు, ఆయన అడిగిరా? ఆయన అడిగితే ఆయనకు మాకు ఆడికి 20 సార్లు పోయి వచ్చారు, పోయినా కానీ ఇడవలే. మాకు ఇడిచే పరిస్థితి లేదన్నారు.
ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏం లేదు, ఈ నష్టపరిహారం చూసుకొని ఆ నష్టపరిహారం ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరు 20-30 వేలు ఖర్చు పెట్టిన మొత్తం అయిపోయింది, పంట దశకు వచ్చింది. చూసి ఎన్ని ఎకరాలు ఇవ్వాలని చూసి దానికి సరే పెట్టుబడి మందం అన్న సాయం చేస్తే కొంచెం రైతులు నష్టపోకుండా ఉంటారు. ఓకే, ఎన్ని పేరు నా పేరు వెళ్ళే ఎట్లుందండి ఈసారి? ఎట్లుంది కొట్టాలని? ఎట్లున్నాయి? ఇంకే పంటలే ఇంక సత్య మార్గం ఉంది. కోసం తాగితే కూడా నీళ్ళు దొరకవు. ఇక 2 రోజులు పోతే ఊళ్ళో కూడా జలాలు ఉన్నాయా? బావులు తీసి బోర్లు పోయినాయి, బావులు పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని ఉండే అన్ని ఊడ్చుకొని పోయినాయి. అన్ని రేపు తాగితే దొరకవు. ఇప్పుడు ఇవన్నీ పొట్ట దశలో కనపడుతున్నాయండి మనకి. ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఒక తరిస్తే బతుకుతాయి కదా అవి. బావులు తీసినా పోయినాయి, బోర్లు వేసినా పోయినాయి, ఏవి లేవు. వాళ్ళు ఇవ్వడం అంటే ఇవ్వపాయ ఒక తరిస్తే అయితే బయటపడతాయా? అప్పుడు మరి ఇక లేక ఇవ్వడానికి పోతేనే వాళ్ళు ఇవ్వకుండా హైదరాబాద్ వాళ్ళు తెస్తా అంటుంది. నీళ్ళు వదిలితే హైదరాబాద్ వాళ్ళు తెస్తారట. మరి మేము బచ్చేస్తే ఏమి లేదట. ఎవరు పట్టుకోరు. ఇక మేము తెచ్చినాడు ఇంత అలా బోనాలు ఇంత బట్టేసిపోయి. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? శ్రీనివాస్ అండి, ఆదిమల శ్రీనివాస్ ఊరే. ఎట్లా ఉందండి? ఎట్లా ఉందండి, వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ రైతులని, నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటే చాలు, అదే మా డిమాండ్. ఇదివరకు ఎట్లుండండి? పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఎట్లా ఉండే? ఇది వరకు మంచిగానే ఉందండి, వాటర్ ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడైతే ఒక 2 ఎకరాలు వేసినాం, 2 ఎకరాకు ఒక 50,000 నష్టం జరిగింది. అవి ఇంకొక దశ ఈ ఒక్కసారి ఇస్తే కారు ఒక తడిస్తే సరిపోయేది, ఒక తడిచ్చేస్తే సరిపోయేది. ఆ నష్టపరిహారం కొంచెం మాకు సాయం చేస్తే చాలు. మీరు అడగలేదా అండి ఒక్క తరి నీళ్ళు ఇవ్వండి అని? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని అడగలేదు? అడిగినాం కానీ మేము రైతులం ఏది అడిగిన అధికారులను ఏం అడుగుతామండి, వాళ్ళు అందుకని ఒక్కసారి మాకు కొంచెం రైతులు నష్టపోయిన వారిని ఆదుకుంటే చాలండి. ఓకే, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వర. ఎట్లుందండి మీ ఊళ్ళో పొలాల పరిస్థితి? పొలాలు ఎండిపోయినాయి అన్ని. 4 ఎకరాల భూమి పొలం పెడితే మొత్తం ఎండిపోయింది, ఏం లేదు. ఆడికి ఒక తడి బోర్ వేసిన 1 లక్ష రూపాయలు పెట్టి అది పోయింది. ఆడికి మన జానారెడ్డి గారికి ఆడికి పోయినాం. పోతే ఆయన ఏరియాలో ఆయన పెద్ద మనిషి కదండి, ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నారు. అడిగిరా ఆయన? సాగర్ పోయినాం. ఈ నుంచి ఒక 10 మంది 15 మంది పోయినాం. పోతే ఎమ్మెల్యే గారు కూడా కలిసిండు, ఇద్దరు కలిసిరు. పోతే తాగుతందుకే నీళ్ళు మీకు పొలాలకి ఆడొస్తాయి పోయిరు అన్నాడు. వెళ్ళి వచ్చినాం. పాలేరుకు నీళ్ళు పోవాలి, ఇక్కడ ఇడవరు మీకు అసలు ఇచ్చే పనే లేదన్నాడు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకి మొన్న 12 రోజులు తీసుకెళ్ళిరండి. ఈ మేజర్ల కింద అంతా కూడా పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టారు. మీరు ఎక్కడ మేజర్లు బలకు కొడతారో నీళ్ళు పెడతారు. అదే బాధ అయింది అప్పుడు మీకు? బాధ అయింది. అప్పుడే పోయినాం మేము. కాలు విడిచినప్పుడే మాకు ఎడవండి ఒక 2 తల్లు అయితే పాత అని పోయినాం. పోతే పాలేరు తాగుతందుకే నీళ్ళు లేవు, మీకు మిమ్మల్ని ఎవడేసుకోమన్నాడు, పొలాలు మీకు బారవు, మీకు రావులే పోయిరు అన్నాడు. అప్పుడు ఎట్లా అనిపించింది? బాధ అనిపించిందా? బాధ అనిపించింది. గత ప్రభుత్వం గుర్తొచ్చింది. మేము అక్కడ పోకుండా కానీ ఫోన్ చేస్తే సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ సరే మంత్రి జగదీష్ రెడ్డి గారి వారు ఫోన్ ద్వారా సమాచారంతోనే మేము పోకుంటే మాకు వాటర్ వచ్చేది, వాగులకు ఇడిపించేది, కెనాల్కి వచ్చేది. అట్లా మేము 9 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడూ మేము రైతులం నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ పోయిన వాళ్ళం కాదు. ఇప్పుడు మేము బజార్లో పడే పరిస్థితి తెచ్చిండు, అంత తప్ప ఏం లేదు. వాస్తవం ఇది. సరే ఇప్పుడు నేనడం కాదు, ప్రతి ఒక్క రైతులు కానీ ఎవరిని తెలుసుకుని ఇదే మాట చెప్తారు. ఇప్పుడు ఇంత మేము పరిస్థితి ఎన్నడూ చూడలే. ఒక్కటే తడి మేము అడిగింది. ఒక్క తడి ఇస్తే ఇప్పుడు వాగుంది అక్కడ, ఆ వాగులకు నీళ్ళు వస్తే ఒక తడి 10 రోజులు వస్తుంది. అది ఆ 10 రోజులు ఇటువంటి రైతు ఇప్పుడు 5 ఎకరాలు రైతు పాపం, ఒక రైతు పాపం బోర్ పోయింది, గ్రౌండ్ వాటర్ లేదు. ఎక్కడ ఈ రైతు ఏంది 4 ఎకరాలు. ఇదంతే. ఇది మొత్తం నువ్వు చూసిన మొత్తం కెమెరా చెప్పరేటు ఇది మొత్తం ఈ ప్రాంగణం మొత్తం ఈ వాగు సంబంధించింది. ఒక్క తడి వాగులకు ఇస్తే ఇది అక్కడ ఉంది కదా మా ఆలయ కాడి కెనాల్ డోరు, ఆ డోర్ ఒకసారి లేపితే బ్రిడ్జ్ కాడిది 10 రోజులు 15 రోజులు ఉంటుంది వాగులో నీళ్ళు. సస్తే ఈడలో నీళ్ళు కాడికి తుమ్మలాగేసారి డిసప్పాయింట్ మొత్తం ఖమ్మం జిల్లా డిసప్పాయింట్. ఈ జిల్లా మంత్రులు అసలు సపోర్ట్ లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఏంది ఎక్కడి నీళ్ళు మీకు చెప్పినాం కదా, మేము వేసుకోవద్దన్నాం కదా, నాట్లు కాపాడే ప్రకటించినాం కదా అన్నాడు. సార్ కాపాడే ఎవరో కొంతమంది వేసుకున్నాం సార్, అందరూ వేసుకోలేదు. ఇప్పుడైతే నాట్లు వేసే పరిస్థితి కాదు, వేసిన పంటలు కాపాడమంటే కూడా కాపాడే పరిస్థితి లేదు. లాస్ట్ రైతులు ఈ విధంగా నష్టపోయారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఈ నష్టపరిహారం కొంత రైతును ఆదుకునేట్లు ఈ అధికారులు పంపించి చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా రైతుల కడగాలు మనం చూస్తూ ఉన్నాం, రైతుల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఇదే కొట్టాల గ్రామంలో అహల్య వాగు ఈ దారి వెంట వెళ్తూ ఉంటుంది. ఈ అహల్య వాగుని ఒక్కసారి కానీ ఈ నీళ్లు విడుదల చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా సమృద్ధి అయి బోటర్లు పోసి ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా కాపాడినట్లు అవుతుంది, కాపాడుతున్నట్టు చేసినట్టు అవుతుందని కూడా వాళ్ళు ఎంతగానో మొరబెట్టుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇవంతా కూడా పశుగ్రాసానికి వదిలేసినటువంటి ఒక దయమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలాలన్నీ కూడా పొట్టదశలో ఉన్నాయి. ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టారు, మందులు కొట్టారు,
పెట్టారు, ఎరువులు పెట్టారు. ఒక్క తరి నీళ్ళు ఇస్తే ఇవన్నీ కూడా గట్టెక్కుతాయని కూడా రైతులు ఎంతగానో మొరపెట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క మంత్రిలో చలనం లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేలో చలనం లేదు, ప్రభుత్వంలో కూడా చలనం లేదు. దీంతో చూస్తుండగానే తమ కళ్ళ ముందు ఈ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి అనేటువంటి ఆవేదనతో వారందరూ కూడా మనతో పంచుకుంటా ఉన్నారు. వారి గుండెలన్నీ కూడా అవిసిపడుతూ ఉన్నాయి, అల్లాడుతూ ఉన్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి మట్టిలో కలిసిపోయినటువంటి దుస్థితి మాకు వచ్చిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక చిన్న మొరపెట్టుకుంటే, ఒక చిన్నగా అడిగితే వెంటనే నీటిని విడుదల చేశారు. ఈ అహల్యవాగ్ కూడా నీటి విడుదల చేశారు. తమ పంట పొలాలను కూడా గట్టెక్కేవి. డెడ్ స్టోరీలో కూడా నీరందించినటువంటి ఘనత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక్కడ తమ కళ్ళ ముందే 12 రోజుల పాటు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి నీటిని తీసుకుపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కింద ఒక్కరోజు కూడా నీటి విడుదల చేయలేదు. పోలీసు పహారా పెట్టి మరి తమ కళ్ళ ముందు నీళ్లు తీసుకుపోవడంతో తాము ఎంతగానో మనోవేదన చెందాం. తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విమేష్తో రాముటి న్యూస్, హాలియా.